వల్లభనేని అరెస్ట్ అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ ఒక దళితుడి మీద కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి హింసించి కేసును బలహీనపరచాలనే ఉద్దేశంతో ఒక సాక్షిని బెదిరించాడు. 506 ప్రకారంగా సాక్షిని బెదిరించడం అనేది తీవ్రమైన నేరం. అందులో ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి అతను ఆ రకంగా బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం, మమ్మల్ని కిడ్నాప్ చేసి బెదిరించి హింసించి మా కేసులను బలహీనపరచాలనే ఉద్దేశంతో అతను వల్లభనేని వంశీ ఇదంతా చేస్తానని చెప్పి అతని మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతే తప్ప ఇందులో వాళ్ళు దుష్ప్రచారం చేస్తే తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. వాళ్ళు అధికారంలో రాగానే అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లూరు రవీంద్ర గారి మీద, ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి అక్రమంగా జైల్లో వేశారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి అధికార దుర్వినియోగం చేసే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది. దాంట్లో ఏం అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటువంటి పని చేయదు. ఫిరించిన మాట యథార్థం. కేసును బలహీనపరచాలనే ఉద్దేశంతో కేసు దుర్మార్గానికి పాల్పడ్డాడు. అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి, అన్నింటి మీద చర్యలు తీసుకుంటారు. ఇది అరెస్ట్ అనేది మరి ఒక దళిత కులానికి చెందినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మీద అరెస్ట్ చేశారు తప్ప ఇది అక్రమ కేసు కాదు. సార్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో పేరులో ఈరోజు ఒక పేరు అరెస్ట్ అయ్యారు, ఇంకా తర్వాత అరెస్టుల పర్వం కొనసాగుతుందంటారా? ఈ రెడ్ బుక్ ఇవన్నీ ఇది కాదు, ఇదంతా కూడా ఆళ్ళు మాట్లాడుకునే అర్థం లేని మాటలు. నేరం చేసిన వాళ్ళు శిక్షింపబడతారు. ఇవాళ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. అందరి మీద కూడా ఎంక్వైరీ చేస్తాం, అందరి మీద కూడా విచారిస్తాం. నేరాలతో ఎవరికైతే సంబంధం ఉంటుందో, అక్రమ సంపాదన చేసినా, అక్రమ కేసులు బనాయించినా, అధికార దుర్వినియోగం పాల్పడ్డ వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా. దీనికి రెడ్ బుక్ అని కాదు, ఎవరు తప్పు చేసినా. నారా లోకేష్ గారు మాట్లాడుతూ రెడ్ బుక్లో చట్టపరంగానే వెళ్తామన్నారు. ఇంతవరకు ఏదైనా కూడా చట్ట ప్రకారంగానే వెళ్తాం. అన్నీ కూడా విచారించి వాళ్ళ తరపున అభియోగాలు నిజమైతేనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.